భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వచ్చేసి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వచ్చేసి ఓపెన్ సోర్స్ కోహట్ జిఐఎస్ అవార్డు అనేది రావడం జరిగింది. సో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యూటిలైజేషన్లో భాగంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ కొన్ని అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్స్ని, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ ఓరియంటల్లో ఈ ఓపెన్ సోర్స్ జిఐఎస్ని వాడుకోవడం జరిగింది. సో దానికి గాను 2 అవార్డ్స్ రావడం జరిగింది. ఏ డేట్ రోజున అంటే జిఐఎస్ డే అని చెప్పేసి, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డే అని చెప్పేసి ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ డే రోజున ఐఐటి బొంబాయిలో ఒక కాన్ఫరెన్స్లో భాగంగా, ఒక మీటింగ్లో భాగంగా ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, ఓపెన్ సోర్స్ కోహట్ జిఐఎస్ అవార్డు ఎవరికి వచ్చిందంటే భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ స్టేట్లోని. ఓకే, ఏ అవార్డ్స్ వచ్చాయి? భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇన్ తెలంగాణ వంది ఓపెన్ సోర్స్ జిఐఎస్ కోహట్ అవార్డ్, అదేవిధంగా నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డ్, ఈ 2 అవార్డ్స్ రావడం జరిగింది. ఓకే, ఓపెన్ సోర్స్ జిఐఎస్ కోహట్ అవార్డు ఒకటి, నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు, ఇవి 2 కూడా మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కి రావడం జరిగింది. ఎందుకు అంటే అవార్డ్స్ రికగ్నైజ్డ్ ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ జిఐఎస్, ఎస్పెషల్లీ ఫ్లడ్స్ ఫోర్కాస్టింగ్కి కానీ, అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్లో, మల్టీ డిపార్ట్మెంట్ డాటా కన్వర్జెన్స్లో భాగంగా ఎన్నో ఇన్నోవేషన్స్ చేసినందుకు గాను భద్రాద్రి కొత్తగూడెంకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఓపెన్ సోర్స్ జిఐఎస్ కాన్ఫరెన్స్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించడం జరిగింది, ఓపెన్ సోర్స్ జిఐఎస్ కాన్ఫరెన్స్ అనేది. ఓకే, అందుకు గాను అదేవిధంగా ఐఐటి బాంబేకి సంబంధించినటువంటి ఫోజీ జిఐఎస్ ప్రాజెక్ట్తో కొలాబరేట్ అయ్యి ఓపెన్ సోర్స్ జిఐఎస్ కోహట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏంటి? ఓపెన్ సోర్స్ కోహట్ జిఐఎస్ కోహట్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరితో సంయుక్తంగా? ఐఐటి బొంబాయికి సంబంధించినటువంటి FOSSEE జిఐఎస్ ప్రాజెక్ట్తో సంయుక్తంగా ఈ జిఐఎస్ కోహట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందుకు గాను రికగ్నేషన్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంకి ఈ 2 అవార్డ్స్ రావడం జరిగింది. నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు ఒకటి, ఓపెన్ సోర్స్ జిఐఎస్ కోహట్ అవార్డు ఒకటి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.